హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒకటి చూపించబోతున్నాను. విజయవాడలో ఉన్న రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది ఎక్కడంటే పాలిక్లినిక్ రోడ్ సీతారామ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో. And I feel good. I'm feeling good. I woke up today with a smile on my face. Ain't gotta worry. My mind on heaven in a new kind of place. Surfing the clouds now. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, oh it's all because of you. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, yeah, yeah. This is how you make me feel. This is how you make me feel. Oh good, oh great sunshine. Oh baby, this is how you make me feel. And I feel good. I'm feeling good. చాలా బాగా చేశారు డెకరేటివ్. అండ్ ఇంకో స్టాల్కి వచ్చేసరికి ఫ్రూట్స్ పెట్టారండి. యాష్ కార్డు, కంద, ఇంకా చాలా పెట్టారండి. అవి ఏంటంటే మినియేచర్లో లాగా క్రీపర్స్కి షెడ్ లాగా వేశారు. అదొక ఐడియా కోసం అనుకుంటా. కొన్ని క్రీపర్స్ అయితే కూడా పాకించారు, కానీ అవి వెళ్ళిపోయినవి. ఇవాళ లాస్ట్ డే కదా, అందుకని అనుకుంటా. అండ్ తర్వాత ఫ్రూట్స్, వంకాయలు, దోసకాయలు, బెండకాయ, బీరకాయ, పుచ్చకాయలు చాలా పెట్టారు. నిమ్మకాయలు, డ్రాగన్ ఫ్రూట్, చామంతులు, బంతిపూలు అండ్ పామ్ ఫ్రూట్స్ కూడా పెట్టారండి. అండ్ ఇంకో స్టాల్కి వచ్చేసరికి ఇక్కడ అన్ని సీడ్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అసలు అయితే ఖాళీ లేదు. ఇంకా మేము కవర్ చేద్దాం అనుకున్నా కానీ అసలు మాకు కనిపించట్లేదు. అయినా కానీ ట్రై చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసరికి బాన్సాయ్ ప్లాంట్స్ అండి. ఈ బాన్సాయ్ ప్లాంట్స్ థాయిలాండ్, సింగపూర్ అటు నుంచి తీసుకొచ్చారంట. ఇంకా తర్వాత ఇక్కడేమో హ్యాంగింగ్ అండి, బర్డ్స్ నెస్ట్ అనమాట, ఆర్టిఫిషియల్. ఇవి కూడా ఉన్నాయి. చిన్న సైజు రౌండ్ ఏమో 150 అండ్ హట్ టైప్ ఏమో 250 అన్నారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా. ఇటేమో మినియేచర్ పాట్స్ ఉన్నాయి, టర్టాయిస్, సెరామిక్వి, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసరికి 250, 300 అట్లా చెప్పారు. ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క రేట్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి వెళ్ళడానికి చాలా లేట్. ఇవేమో కోకోనట్ షెల్తో తయారు చేశారు, అది కూడా చాలా బాగుంది. ఇది హ్యాంగర్, ప్లాంట్ హ్యాంగర్ అనమాట. అండ్ ఇటు వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ బల్బ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఒక ప్యాకెట్ 100 రూపీస్ అని చెప్పారు. చాలా కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో ప్లాంట్ హోల్డర్స్. ఒక క్యూట్ బేబీ లాగా బాగా చేశారు. హ్యాంగింగ్ ప్లాంట్స్, పేపర్స్, సెరామిక్ పాట్స్తో. అండ్ ఇవి జేడ్ ప్లాంట్స్, జెడ్ కటింగ్స్. అదేమో డెకరేటివ్ ఐటమ్ అండి. బుద్ధ చాలా బాగుంది, ఫౌంటైన్ లా అనమాట, ఫౌంటైన్ బుద్ధ.
ప్లాంటేషన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. టూల్స్, రెక్టాంగులర్ ప్లాంట్ పాట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అడేనియంలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ స్టాల్లో. టైప్స్ ఆఫ్ అడేనియం పాట్స్ ఉన్నాయి. చాలా కలర్స్, ఆప్షన్స్. అసలు ఈ రెడ్ కలర్ ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చి స్టోన్ ఆర్ట్ అంటండి, స్టోన్తో చేశారంట ఈ ఫ్రేమ్స్. ఇవి న్యాచురల్గా ఫామ్ అయినాయి అన్నారు. రాక్లోనే ఇట్లా ప్లాంట్ పెట్టుకోవడానికి వచ్చింది. ఐడియా కోసం కొన్ని ఇట్లా అయితే ప్లాంట్స్ పెట్టి మినియేచర్ గార్డెన్ లాగా డక్స్ అండ్ బెంచ్ పెట్టి చేశారు. అండ్ ఇవేమో రాక్తో వేశారంట. ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి, రాక్ వర్క్. అండ్ తర్వాత అది ఒక రాక్ వచ్చి ప్లాంట్ రాక్ 1100 1500 అట్లా చెప్పారు. అండ్ ఇవేమో ప్లాస్టిక్ ప్లాంట్ హోల్డర్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే చాలా వెరైటీ ఉన్నాయండి. రౌండ్ షేప్ బ్యాంబూ లక్కీ బ్యాంబూ ట్రీస్. ఇవైతే చామంతి శాంపిల్స్, చామంతివి 12 కలర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఆ 12 సెట్ వచ్చి 70 రూపీస్ అని చెప్పారు. కానీ మాకు చిన్నవి కదా, చాలా టైం పడుద్ది ఫ్లవరింగ్ వచ్చేసరికి. ఇక్కడ రెడ్ డైమండ్ కావాలన్నారు, 125 అంట. ఇదేమో 100 రూపీస్. అట్లా జామ చెట్లలో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడేమో 250 స్ట్రాబెర్రీ కావాలంట, రెడ్ కలర్లో ఉంటుంది, బయట లోపల అని కూడా చెప్పారు. అండ్ లెమన్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడైతే ఒక యాష్ గార్డ్ ఒకటి ఉందండి, చాలా పెద్దది యాష్ గార్డ్. ఇవన్నీ ఏమో చామంతి స్టాప్లింగ్స్. కాస్ట్ బాగానే ఉంది. మామిడి చెట్లు కూడా వెరైటీ ఆఫ్ మ్యాంగో ట్రీస్. ఈ యాష్ గార్డ్ వచ్చి 27 kgs అండి. ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టారు. చాలా పెద్దగా ఉంది. మళ్ళీ హ్యాపీ అనిపించింది చూడగానే, ఇంత సైజులో కూడా ఉంటాయా అని. అండ్ ఇవి వచ్చి బాన్సాయ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి డెకరేషన్కి. బోగన్విల్లీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఒకే ప్లాంట్కి ఒక 4-5 కలర్స్ ఫ్లవరింగ్ ఉంది. అండ్ ఎప్పుడుకి ఈ స్టాల్కి వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇంకో స్టాల్కి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదైతే లీవ్స్ భలే ఉన్నాయి కలర్ఫుల్గా. ఇవి అడేనియం. అండ్ ఇదిగోండి జర్బరా అనుకుంటా, నాకు నేమ్స్ సరిగ్గా తెలియదు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్. అడేనియంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. డెకరేటివ్ ప్లాంట్స్, ప్లాంట్ లవర్స్కి అయితే ఇదొక చాలా అమేజింగ్ ఫీలింగ్ అండి. ఇన్ని రకాల ప్లాంట్స్ ఒకే చోట చూడడం, ఎన్ని కలర్స్తో. అండ్ ఈరోజు చాలా క్రౌడ్ ఉంది కూడా. అండ్ వాళ్ళే ఇంకా స్టాల్స్ పెట్టారండి, ఇవి స్నాక్స్ టైపు. కాకరకాయ దుంపలు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంట.
విత్తనాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. పెద్ద సొరకాయ, పూతరేకులు, అరిసెలు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కూడా పెట్టారండి. తర్వాత ఇంకా బ్రకోలీ, అవి కూడా రౌండ్ వంగ, వెల్లి మిరప, ఇవన్నీ సీడ్స్ ఉన్నాయంట. అండ్ ఈ స్టాల్లో అయితే ఆవిడ బటర్ఫ్లైస్ కూడా చూపిస్తున్నారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీపర్స్ ఉన్నాయి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఒక లెమన్ ప్లాంట్ ఉంది. ఆ లెమన్ ప్లాంట్ మీద అయితే లీవ్స్ మీద బటర్ఫ్లై కుకున్స్ ఉన్నాయి. అవి తీసి గ్లాస్లో ఒక బౌల్లో వేస్తే క్లాత్ కవర్ చేస్తే అది బటర్ఫ్లై అవుతుందని చెప్పారు. అండ్ ఇంకో స్టాల్ అయితే వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళదండి. ఆ స్టాల్ అయితే అస్సలు ఖాళీ లేదు. మేము ముందు ఒకసారి చూసి వచ్చాము, ఖాళీ లేదని అటు వెళ్ళాము, అయినా కానీ లేదు. ఇంకెలాగో చూడాలని లోపలికి వెళ్తున్నాము. ఇవి ఓన్లీ ఎగ్జిబిట్ చేస్తున్నారు అంతే, నాట్ ఫర్ సేల్ అంట. అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లాంట్స్ వాళ్ళే పెంచి ఎగ్జిబిషన్ కని తీసుకొచ్చారంట. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందండి. అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందరూ మొక్కలు బాగా పెంచాలి, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అందరి ఇళ్ళల్లో ఉండాలి అని వాళ్ళు చాలా మోటివేషన్గా చెప్పారు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా బాగా ఆన్సర్ చేస్తున్నారు. బాగా ఆన్సర్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చామంతుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వైట్ కలర్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో. అదేమో మనీ డాలర్ ప్లాంట్ అంటారు. కాయిన్స్ టైప్లో ఉంటాయి అవి లీవ్స్. ఇటు వచ్చేసరికి అడేనియం. చాలా వెరైటీ ఆఫ్ అడేనియమ్స్ ఉన్నాయి. ఇవేమో బ్యాంబూ, లక్కీ బ్యాంబూ అండి. ఇన్ని రకాల ప్లాంట్స్ చాలా స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి తీసుకొచ్చారంట. కడియం నుంచి కూడా చాలా తెచ్చారంట. ఇదేమో క్రిస్మస్ బెర్రీస్ అన్నారు. క్రిస్మస్ బెర్రీస్ అంట. నాట్ ఎడిబుల్ అని చెప్పారు. బెర్రీస్ చెర్రీస్ లాగా ఉన్నాయి. చాలా చిన్న ప్లాంట్కి కాయలు ఉన్నాయి అవి. అండ్ ఇక్కడ కూడా ఈ స్టైల్లో కూడా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కనిపించాయి నాకు. ఇంగ్లీష్ ఇవి అన్నారు. ఇది క్రీపర్ అంట, హ్యాంగింగ్ ప్లాంట్, మంచి ఆక్సిజన్ ఇస్తుంది అని చెప్పారు ఆవిడ. అండ్ ఇదైతే ఒక లీవే ఉంది, కానీ హార్ట్ షేప్లో చాలా బాగుంది. మన ఆకు చూసి చాలా మందంగా ఉంది. అండ్ ఇవన్నీ కాక్టస్లు అండి, వెరైటీ ఆఫ్ కాక్టస్ చాలా బాగున్నాయి. ఇవి క్రీపర్స్, ఇంకోండి బాల్ కాక్టస్, ఇంకా చాలా పర్పుల్ వైన్. ఇవేమో బల్బ్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయంట ఆ బల్బ్స్కి. అవి కూడా సేల్లో ఉన్నాయి. ఇవి కూడా క్రీపర్స్ అంట. ఇవేమో మందారాలు, చామంతి. అసలు ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి అసలు చామంతుల వాసన అయితే చాలా బాగుందండి. అండ్ ఫోటోకి ఒక ఫ్రేమ్ లాగా షోకేస్ పెట్టారు, చామంతులు డెకరేట్ చేసి. ఇక్కడ కూడా చాలామంది ఫోటో తీసుకోవడానికి పెద్ద క్యూ అయితే ఉంది. మా పాపని ఫోటో తీద్దామని చాలాసేపు వెయిట్ చేయించి 10 minutes వెయిట్ చేస్తే అప్పుడు మాకు ప్లేస్ దొరికింది. ఇంకెలాగో ఫోటో తీశాను. తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ ఇండోర్ అండ్ అవుట్డోర్ కలర్ఫుల్గా ఉన్నాయి. స్పైడర్ ప్లాంట్స్, హ్యాంగింగ్. లాస్ట్కి ఎలాగైతే ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం.